హలో నమస్తే. జనసేన పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘ సమయం సేనాని గడపబోతున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘ సమయం ఈ సమావేశం జరగబోతోంది. గతంలో అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, ఇంకేదో బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఒకటి రెండు సందర్భాల్లో పార్టీకి సంబంధించిన నాయకులను పిలిచి పవన్ కళ్యాణ్ వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం లాంటివి మాత్రమే చూసాం. కానీ ఈసారి ఆయన చాలా సుదీర్ఘంగా 3 రోజుల పాటు సమావేశాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరితో ఆయన సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశానికి సంబంధించి వాళ్ళందరితో ఆయన చర్చించబోతున్నారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం ఆయన పార్టీకి సంబంధించిన కార్యవర్గంతో దాదాపు 250-300 మంది ఉంటారేమో కార్యవర్గం, యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరితో కూడా సుదీర్ఘంగా సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం అంతా ఆ రోజు పార్టీకి సంబంధించిన కార్యవర్గంతో సమావేశం అవుతారు. సో మొదటి రోజు పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మధ్యాహ్నం నుంచి కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, వీళ్ళందరితో సుదీర్ఘంగా ఆయన చర్చలు జరుపుతూ సుదీర్ఘంగా వాళ్ళతో సమావేశం అవుతారు. ఇక నెక్స్ట్ డే, ఆ రోజు చాలా కీలకమైన రోజుగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఆ రోజు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సెలెక్టెడ్గా పార్టీ కోసం సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాలలో పార్టీ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వాటిపైన పోరాటం చేసిన వాళ్ళు, అలాగే వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్సు, వీళ్ళందరితో కూడా మొత్తం డే లాంగ్ సుదీర్ఘంగా వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. 1-to-1 వాళ్ళతో సమావేశం అవుతారనేది మనకున్న సమాచారం. సో దాని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, అక్కడ పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, దానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం వైపు నుంచి ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఇక చివరి రోజు ఓ భారీ బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. 30వ తారీఖు, 28, 29, 30 తారీఖుల్లో ఈ మొత్తం మీటింగ్స్ 3 మీటింగ్స్ ఉండబోతున్నాయి. సో 30వ తారీఖు రోజు ఒక భారీ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయబోతున్నారు. సో జనసేన పార్టీ అనూహ్యంగా గడిచిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ని సాధించింది. 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయం సాధించింది. 2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీకి 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక భారీ సక్సెస్ ఇది. జనసేన పార్టీ తనను తాను తగ్గించుకుంది, తక్కువ సీట్లు తీసుకుంది, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తోంది, ఇటువంటి విమర్శల్ని చాలా ఫేస్ చేసి కూడా కేవలం వైసీపీని ఓడించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కంటే, భారతీయ జనతా పార్టీ కంటే వైసీపీని ఓడించాలనే స్ఫూర్తిని ఎక్కువగా కూటమిలో నింపింది జనసేన పార్టీ. ఆ స్ఫూర్తితో తాను ముందుకెళ్ళింది. కాపు సామాజిక వర్గం నుంచి కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించి ముందు నుంచి ఉన్న నాయకుల వైపు నుంచి కావచ్చు, ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ నన్ను నమ్మండి, నా దగ్గర వ్యూహం ఉంది, నేను చెప్పినట్టు చేయండి అంటూ వాళ్ళందరినీ సముదాయించుకుని ఆయన పార్టీని నిలబెట్టారు. ఈరోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది అంటే, కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మొండిగా ముందుకెళ్లడమే. అయితే అధికారంలో లేనప్పుడు ఓకే, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విస్తరణ ఎలా, పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్న పార్ట్నర్గా మాత్రమే ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో మొత్తం పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన క్రెడిట్ అంతా ఎక్కువ లీడ్ చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీకి న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది. ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకతని ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వచ్చే మంచి పేర్లు, మెజారిటీ మంచి పేరు తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. ఎందుకంటే 134 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎక్కువ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వానికి సంబంధించిన మంచికి సంబంధించిన క్రెడిట్. సో ప్రభుత్వానికి సంబంధించిన చెడుకు సంబంధించిన ఇంపాక్ట్ కూడా 21 స్థానాల్లో ఉన్న జనసేన పార్టీ పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను కూడా వాళ్ళు బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈక్వల్గా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత ఏమైనా ఉంటే అది జనసేన పార్టీకి అంటకుండా చూసుకోవడం ఎలా, దానికి సంబంధించిన స్ట్రాటజీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మెజారిటీ ఇష్యూస్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అది నాకు సంబంధం లేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఇస్తూ వచ్చారు. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. రేషన్ బియ్యం అంశానికి సంబంధించి కావచ్చు, అమరావతిలో భూసేకరణ అంశానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నది తప్పు లాంటి వ్యాఖ్యలు ఆయన ఓపెన్గానే చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించి హోంమంత్రిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యలుగానే చూడాలి.
ఇక అమరావతిలో అదనపు భూసేకరణని పవన్ కళ్యాణ్ ఆపారు లాంటి ఇంప్రెషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రేపు పొద్దున భవిష్యత్తులో కూటమి నుంచి బయటకు వచ్చినా, కూటమి పైన వ్యతిరేకత వచ్చినా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక ఎజెండాని పెట్టుకుంది. సేమ్ టైం విస్తరణకు సంబంధించి అవరోధాలు చాలా వస్తున్నాయి. జనసేన పార్టీని విస్తరించాలంటే చాలా అవరోధాలు వస్తున్నాయి. నిజానికి అధికారంలోకి వచ్చిన కొత్తలో జనసేన పార్టీ విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు విస్తృతంగా చేసింది. బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, అలాగే సామినేని ఉదయభాన్ని పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, మరికొంతమందిని పార్టీలోకి చేర్చుకోవడం కావచ్చు, చేర్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చింది. ఇవన్నీ చేస్తూ వచ్చిన క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చాయి. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఒంగోలులో తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాన్తో శ్రీరామ్ రాజు తాతయ్య కలిసి పనిచేసే పరిస్థితి లేదు. సో ఇతర పార్టీల నుంచి వీళ్ళు చేర్చుకోవడం ద్వారా బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ పార్టీ విస్తరణకు తెలుగుదేశం పార్టీ అడ్డంకిగా కనపడుతోంది. ఆ తర్వాత రీజన్ ఏంటో తెలియదు, పార్టీలోకి వలసల్ని పూర్తిగా ఆపేసుకుంది జనసేన పార్టీలోకి చేరడానికి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు చేసిన మాట నిజం. కారణం ఏంటో తెలియదు, జనసేన పార్టీ వాళ్ళ చేరికల్ని ఆపుకుంది. జనసేన పార్టీని ఆల్టర్నేట్గా వైసీపీని ఖాళీ చేయబోతోంది, మొత్తం వైసీపీ నాయకులంతా జనసేన వైపు చూడబోతున్నారు లాంటి ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత వలసలు పూర్తిగా ఆగిపోయాయి. వైసీపీ నుంచి అప్రోచ్ అయిన వాళ్ళకు కూడా జనసేన పార్టీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆ కారణంగా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం విషయం పక్కన పెడితే, వెళ్ళిన నాయకులకు సంబంధించిన గౌరవం, బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళి ఎందుకు వచ్చానరా బాబు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సామినేని ఉదయభాన్ వెళ్ళి ఎందుకు వచ్చానరా బాబు అనుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. సో ఇలా వెళ్ళిన నాయకులు ఎవరు కూడా హ్యాపీగా లేరు అని చర్చలు జరుగుతున్న సందర్భంలో కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. సో ఈ పరిస్థితి నుంచి జనసేన బయటపడకపోతే రాజకీయంగా విస్తరణ కష్టం. ఏంటి వైఎన్ఆర్ మీరు చెప్తున్నారు, వైసీపీ నుంచి నాయకులు వచ్చి చేరితేనే జనసేన విస్తరించినట్ట లేకపోతే కాదా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. జనసేన పార్టీ నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ, కొత్త తరాన్ని తయారు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళుగా చెప్తూ వస్తున్నారు. గెలిచిన 21 మందిలో కొత్త వాళ్ళు ఎంతమంది మీరు ఒకసారి ఆలోచించండి. గెలిచిన 21 మందిలో నాకు తెలిసి 13-14 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసింది జనసేనకి, ఇలాంటి విమర్శను కూడా ఫేస్ చేశారు. వాళ్ళందరూ కూడా జనసేన ఐడియాలజీని పురికిపుచ్చుకున్న వాళ్ళంటే డెఫినెట్గా నో. పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉండొచ్చు, జనసేన పార్టీ అంటే గౌరవం ఉండొచ్చు, బట్ జనసేన ఐడియాలజీని పురికిపుచ్చుకున్న వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చి ఆ టైంకి జనసేన టికెట్ తీసుకొని గెలిచిన వాళ్ళు. సో వీళ్ళు రేపొద్దున మళ్ళీ అవకాశం వస్తే ఈ పార్టీలో ఉంటారా? ఇంకో చోట అవకాశం వస్తే డెఫినెట్గా ఉండరు, వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వాళ్ళని గెలిపించుకోవడం, పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వాళ్ళకి అవకాశాలు కల్పించడం, పవన్ కళ్యాణ్ కోసం భవిష్యత్తులో ఎటువంటి కష్టానైనా ఫేస్ చేసే వాళ్ళని తయారు చేసుకోవడం. పవన్ కళ్యాణే ముఖ్యం మాకు తప్ప మిగతా ఏది ముఖ్యం కాదు అని భావించే వాళ్ళని ఎంకరేజ్ చేయటం. అది చేయకపోతే జనసేన పార్టీ నిలబడదు. అది చేయాల్సిన అవసరాన్ని జనసేన గుర్తించాల్సిన అవసరం ఉంది. అది చేస్తుందా లేదా, అటువంటి గుర్తించే కార్యక్రమంలో భాగంగానే మీటింగ్స్ జరుగుతాయో చూడాలి. పార్టీ విస్తరణ పైన దృష్టి పెడతారు లాంటి వార్తలు వస్తున్నాయి. వలసల ద్వారా విస్తరించాలంటే వలసలు జరగాల్సిందే. ఇతర పార్టీల నుంచో వాళ్ళో వీళ్ళు ప్రముఖమైన నాయకులను తీసుకురావాల్సిందే, విస్తరణ జరగాల్సిందే. ఆ విస్తరణ జరిగే క్రమంలో సొంత నాయకుల్ని, కొత్త నాయకుల్ని, ఇంతో కలిసి నడుస్తున్న నాయకుల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో మాకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఓపెన్గా జనసేన నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో జనసేన వాళ్లకు అవకాశాలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా జనసేన అధినేత అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో మనం గెలవడమే ముఖ్యం, వైసీపీని ఓడించడం ముఖ్యం అని మాట్లాడారు. సరే గెలిచిన తర్వాత మన పరిస్థితి ఏంటి? నామినేటెడ్ పోస్టుల్లో మనం సీట్లు తక్కువ తీసుకున్నాం, నామినేటెడ్ పోస్టులో మనం ఎక్కువ తీసుకుంటామని చెప్పారు. దాంట్లో కూడా ఏం కనపడట్లేదు కదా అనే అసంతృప్తి జనసేన కేడర్లో ఉంది. చాలా తక్కువ నామినేటెడ్ పోస్టులే మనకి ఇస్తున్నారు కదా అనే అసంతృప్తి జనసేన కేడర్లో కనపడుతోంది. సూపర్ 6కు సంబంధించిన చర్చ జరుగుతోంది. షణ్ముఖ వ్యూహం అంటూ కొన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవి ఎక్కడ కనపడట్లా, ఏడాది గడిచింది. సో ఇవన్నీ కూడా మీటింగ్స్లో బహుశా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు మంత్రి పదవి అంశం కూడా, నాగబాబుకి మంత్రి పదవి ఇస్తాం, ఎప్పుడో జనవరిలోనే ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆయన ఎమ్మెల్సీ అయ్యి కూడా 4 నెలలు అవుతోంది. మంత్రి పదవి సంగతి ఏంటో కూడా తెలియదు. సో ఇవన్నీ ఇష్యూస్ కూడా బహుశా జనసేన పార్టీ అడ్రస్ చేసే అవకాశం ఉంది. 30వ తారీఖు ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు రాజకీయంగా అత్యంత కీలకమైన మాటలుగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. సో జనసేన అధినేత ఏం చెప్తాడనే ఆసక్తి 30వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది.